గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దశాబ్దాలుగా వేధిస్తున్న మొండి గేట్ డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రైల్వే శాఖ 6.23 కోట్లతో చేపట్టనున్న ఆధునికీకరణ పనులకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, వర్షాల సమయంలో మురుగునీరు పొంగి ఇళ్లలోకి రాకుండా మొండి గేటు వద్ద పారుదల సామర్థ్యాన్ని 30,000 లీటర్ల నుంచి 50,000 లీటర్లకు పెంచుతున్నామని తెలిపారు. 4 ప్రధాన ప్రాంతాల్లో ఒక్కో చోట 2 కోట్లతో పనులు చేపడుతున్నామని, దీనివల్ల 50 ఏళ్ల సమస్య తీరడంతో పాటు పంట పొలాలకు కూడా రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. మీరు ఈరోజు గుంటూరు నుంచి తీసుకుంటే, గుంటూరులో తయారయ్యేటువంటి మురుగు డ్రైనేజ్ గుంటూరు నుంచి 3 ప్రాంతాల ద్వారా 3 డ్రైనేజ్ సిస్టమ్స్ ద్వారా వెళ్తుంది. ఒకటి పీకలవాగు, రెండోది ఆటోనగర్, మూడోది ఈ మొండిగేటు. దీని పేరు మొండిగేట్ అని ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడికి వచ్చేటువంటి డ్రైనేజ్ ఏమో అమౌంట్ ఎక్కువ, అంటే సాధారణ సమయంలో ఇబ్బంది లేదు, కానీ వర్షాలు బాగా పడ్డప్పుడు హెవీ ఫ్లో వస్తుంది. అయితే ఈ గేటు ద్వారా వెళ్ళేటువంటి సామర్థ్యం కేవలం ఒక సెకన్కి 30,000 లీటర్లు. అందుకని దీనికి ఈ మొండిగేటుకు ఉన్నటువంటి 30,000 లీటర్లని పర్ సెకండ్కి వెళ్ళేదాన్ని 55,000 లీటర్లకి పెంచితే తప్పించి ఈ సమస్య సాధ్యం కాదు. ఇది ఒకటైతే, దీనికి వచ్చేటువంటి డ్రైనేజీ కాలువల ఆధునీకరణ కూడా చేయాలి. అవి ఆధునీకరణ చేసుకుంటూ దీని అవుట్పుట్ పెంచితే ఈ గుంటూరులో కొంతవరకు ఒక ప్రాంతం ఒక 30% జనాభాకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం వస్తుందని చెప్పి నజీర్ గారు నా దగ్గర తీసుకొచ్చారు. అదేవిధంగా సహకరించినటువంటి రైల్వే అధికారులకి, మా గుంటూరు మున్సిపల్ శాఖ అధికారులకి, అందరికీ, పార్టీ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, ఈ పనులతో పాత గుంటూరులోని 50,000 కుటుంబాలకు ముంపు కష్టాలు తప్పుతాయని, కేంద్ర మంత్రి సహకారంతో నియోజకవర్గంలో 48 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ పాత గుంటూరు ప్రాంతంలో 50,000 పైచులకు నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఈ ప్రాంతంలో గత 4 దశాబ్దాలుగా ఏ ఒక్కరు కూడా పూర్తిగా పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్నటువంటి కరెంటు ప్రాబ్లం, దాదాపు సబ్స్టేషన్ ఒకటి 2.5 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ నిర్మాణం దగ్గర నుండి, అలాగే నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ గత 5 దశాబ్దాలుగా 5 సంవత్సరాలుగా ఒక తట్టమట్టి కూడా వేయకుండా వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ని ఈరోజు కేంద్ర మంత్రి గారి సహకారంతో, ఆయన చొరవతో ఈరోజు ఆ బ్రిడ్జ్ను కూడా దాదాపు 90% పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసేటువంటి కార్యక్రమం, కేవలం బ్రిడ్జెసే కాకుండా నడి రోడ్డు మీద ఉన్నటువంటి ఒక కల్వర్ట్ని 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడంతో పాటు, ముఖ్యంగా ఈ మొండిగేటుకు వచ్చేటువంటి పెరిఫరల్గా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో, అటు జియావుద్దీన్ నగర్ దగ్గర నుండి, అలాగే మన గొట్టాల రోడ్డు దగ్గర నుండి, అలాగే రాజీవ్ కుహల్పర్ రోడ్డు కానీ, ఇటువంటి 4 డ్రైన్స్ని దాదాపు 15 ఫైనాన్స్ 16 ఫైనాన్స్ సపోర్ట్తో ఒక 8 కోట్ల రూపాయలు గౌరవ కమిషనర్ గారి సలహాతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు పాత గుంటూరు ప్రాంతానికే ఈ మొండిగేట్ వెంట్ కానివ్వండి, నందివెలుగు బ్రిడ్జ్ కానివ్వండి, కల్వర్ట్ కానివ్వండి, సబ్స్టేషన్ కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఈ 4 డ్రైన్స్ కలిపి దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ పాత గుంటూరు ప్రాంతానికి, గుంటూరు నగరానికి మన కేంద్ర మంత్రి గారి సహకారంతో, గుంటూరు నగరపాలక సంస్థ సహకారంతో ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.